సంక్రాంతి పర్వదినాన మా అధినాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, ఈ వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజున విశాఖపట్నం యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రం యొక్క చరిత్రనే మార్చబోతుంది. అనేక పరిశ్రమలు ఈ రోజున విశాఖపట్నానికి రాబోతున్నాయి. అటు రైల్వే జోన్ కానీ, ఇటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగటం కానీ, అదేవిధంగా టీసీఎస్ కానీ, గూగుల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ అనేక ఐటీ పరిశ్రమలు ఈ రోజున రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖపట్నం రావడం ద్వారా విశాఖపట్నం యొక్క చరిత్ర మారబోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు విశాఖపట్నం ప్రజల తరపున, నాయకత్వం తరపున ముందుగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఆనందంగా మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ పండుగ చేసుకున్న బాధ్యతతో, భాగ్యంతో. ఎందుకంటున్నానంటే మీ ప్రభుత్వాన్ని అనొచ్చు వైఎస్ఆర్ వాళ్ళకి కూడా తెలియజేయాలి. ఈ వర్షాలు అనుకూలంగా రైతులకు రావడం, దాని ద్వారాగా పంటలన్నీ కూడా ఇంటికి రావడం, ఆ పంటల ద్వారా వచ్చిందే రైతులు చేసుకున్న సంక్రాంతి. ఆ సంక్రాంతి దీంట్లో మా విశాఖపట్నం కార్పొరేషన్లో కానీ, ఈవేళ పార్టీ ఆఫీసులో ఈవేళ సంక్రాంతి సంబరాలు నూతన అధ్యక్షుడి ద్వారాగా చేసుకునే భాగ్యం, బాధ్యత అందరికీ కలిగినందుకు, అలాగే ఎప్పుడు కూడా ప్రతి టైము, ప్రతి క్షణం, ప్రతిరోజు మాతో కలిసి ఉన్న మా ఛానల్ వారికి కూడా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి తెలుగు ప్రజలందరికీ కూడా ముఖ్యమైన పండుగ అయినట్టు ఈ భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలని తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, విశేష అనుభవం కలిగి మరి నవ్యాంధ్ర నిర్మాణానికై సంకల్పం చేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి అండతో, నారా లోకేష్ గారి మేధస్సుతో, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా తెలుగు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పయనించి ఆ సుభిక్షంగా ఉండాలని మనసా వాచా ఆ దేవుని కోరుకుంటూ, తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ ద్వారా. థ్యాంక్ యూ.